భద్రాచలంలో ఒక ట్రైబల్ మ్యూజియం ఉందని ఎంతమందికి తెలుసు? అసలు ఆ మ్యూజియంలో ఏముంది? ఈ ప్రపంచానికి తెలియని ఎన్నో రకరకాల వస్తువులు అయితే ఉన్నాయి. అప్పట్లో పాతకాలం మనుషులు వాడినాయి. అంటే మా ఆదివాసులు వాడిన వస్తువులు అన్నమాట. అల్లికలు, బొమ్మలు, ఉపయోగించిన వస్తువులు, అనేక రకమైన వస్తువులు ఇప్పుడు ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. ఈ మ్యూజియం దగ్గరకైతే పిల్లలు ఆడుకునే బోలెడన్ని ఉన్నాయన్నమాట. నాతో వచ్చిన మా బుడ్డోడి అల్లరైతే మీకైతే ఈ వీడియోలో నేను చూపిస్తాను. పదండి లోపలికైతే వెళ్దాం. మీరు ఎప్పుడు చూడని వస్తువులు అయితే నేను ఇప్పుడు మీ వీడియోలో చూపించబోతున్నాను. మనిషికి 10 రూపాయలు అయితే టికెట్ అయితే ఉంటుంది. ఇదే వీడియోలో మా చిన్నుగాడి అల్లరైతే చూపిస్తాను. భలే నవ్వుకుంటారు. వావ్, ఎంత సూపర్ గా ఉందో చూడండి. చిన్న ఇల్లు వెదురుతో ఏం చక్కగా అల్లికలతో చేసి చక్కగా చేశారు చూడండి. బాగుంది కదా. ఆదివాసులు చూపిస్తూ కొన్ని గీసిన బొమ్మలు అయితే ఉన్నాయండి ఇక్కడ. ఈ రూమ్ లోకి అయితే వెళ్దామండి. ఈ రూమ్ లో ఏమేమి ఉన్నాయో ఇప్పుడైతే మనం చూద్దాం. అవి చిన్న గడ్డి గంపలు, ఇలాగ ఎర్ర మట్టితో అలికిన వాటి మీద ఇలా ముగ్గులేస్తారు. మా ఇల్లు వేల్పులు దేవుడు అన్నమాట. వీటిని అప్పట్లో ఆదివాసులు పూజించే వాళ్ళనమాట. ఇప్పుడు కూడా పూజిస్తున్నారు. చూడండి ఎలా గద్దెలాగా కట్టుకున్నారో. చూడండి ఎట్లా చిన్న చెట్టు లాగా వేసున్నారు, రకరకాలుగా వేసున్నారు. అప్పట్లో మా ఆదివాసులు ఇలాగే ఉండేవాళ్ళు అన్నమాట. ఈ పుటువలు చూస్తూ ఉంటే నాకైతే అప్పట్లో మా తాత వాళ్ళు ఎలా బ్రతికారో తెలుస్తుంది. ఇప్పటికైతే చాలా మంది పట్టణాల్లో వెళ్ళి జాబ్స్ నిమిత్తం, చదువు నిమిత్తం వెళ్ళి అలాగా స్థిరపడి ఉన్నారు. కాబట్టి ఆదివాసుల గురించి సరిగ్గా తెలియటం లేదు. ఇంగ్లీష్ చదువులని, ఈ పెద్ద పెద్ద చదువులని వెళ్ళి అప్పట్లో ఉండే చరిత్రను మర్చిపోతున్నారేమో. ఇలాంటి వాటి దగ్గరకు వచ్చి చూస్తేనే మనం అప్పట్లో ఎలా బ్రతికే వాళ్ళు, ఎలా ఉండేవాళ్ళు అనే విషయం అయితే అర్థమవుతుంది. పుట్టబోయే పిల్లలు, రాబోయే తరం పిల్లలకు కూడా కొన్ని విషయాలు తెలియపరుస్తూ మనం గుర్తిస్తూ చెప్పాలి అన్నమాట వీటి గురించి. ఇప్పటికీ మా పల్లెల్లోనైతే ఈ సొరకాయ బుర్రలను, ఈ అల్లిక చాటలను, ఇంకా అనేక రకమైన వస్తువులు ఇక్కడ కనబడుతున్న ఏ వస్తువు అయినా సరే ఇప్పటికీ వాడుతున్నారు, ఉపయోగిస్తున్నారు. ఇవే ప్రధానమైన మా ఆదివాసులు ఉపయోగించే వస్తువులు అన్నమాట. ఖచ్చితంగా భద్రాచలానికి వస్తే గనక పిల్లల్ని తీసుకొచ్చి వీటి గురించి వివరిస్తూ చెప్పండి, చూపించండి. అప్పుడే వాళ్ళు తెలుసుకుంటారు. అల్లికలతో చేసిన చాటలు లాంటివి, సొరకాయ బుర్ర లాంటి వాటితోనే తాగడం, తినడం లాంటివి చేస్తే చాలా ఆరోగ్యానికి చాలా మంచిది. ప్లాస్టిక్ వస్తువులకు అనేది చాలా దూరంలో ఉంటారు మా ఆదివాసులు. ఇదైతే చూసారా, మా ఆదివాసులు పిల్లల్ని పుట్టగానే అలాంటి వాటిలో వేసి ఉయ్యాల్లో వేసి ఊపుతారనమాట. ఇదేమో పూర్తిగా వెదురుతో అల్లిన మంచం అనమాట. ఎండాకాలం వచ్చి చాలా చల్లగా ఉంటుంది, బాగుంటుంది అనమాట. అప్పుడు మా తాత వాళ్ళు ఉండేటప్పుడు ఇలాంటి అల్లికలతో తయారు చేసిన వాటితోనే ఉపయోగించేవారు. ఇప్పుడైతే వాళ్ళు లేరు. అయినా సరే వాళ్ళకు గుర్తులుగా చేసినది మాత్రం కనబడతా ఉంది. ఇక్కడ చూడండి తేనె, అడవి విత్తనాలు, అడవికి ఏవైతే మేలు చేసేటివి ఉంటాయో అవన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట. ఇక్కడ చూడొచ్చు అడవిలో ఇప్ప పూలు లాంటివి, ఇంకా రకరకాల వస్తువులు, రకరకాల విత్తనాలు ఉన్నాయి. ఇవి కాళ్ళకి చేతులకి వాడే కడియాలు లాంటివి అన్నమాట. ప్రతి ఒక్క వస్తువుకైతే పేర్లైతే అక్కడ రాయబడి ఉన్నాయి. ఈ వీడియో కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్లో వచ్చేసి క్యాంపింగ్ వీడియోస్, చేపలు పట్టే వీడియోస్, తేనె వీడియోస్, అనేక రకమైన వీడియోస్ ఉన్నాయి. ఒకవేళ మీరు లోపలికి వెళ్ళి చూడాలనుకుంటే చూసేయండి ఫ్రెండ్స్. ఇవి పశువుల మెడలో వేసే గంటలండి. ఇవేమో సోలలు, తవ్వలు, ధాన్యము, ఇప్ప పూలు, ఇప్ప బద్దలు అలాంటివి కొలవడానికి ఉపయోగిస్తారనమాట. ఇవి డప్పులు, వాయిద్యాలండి. పండగలప్పుడు మా ఆదివాసులు ఉపయోగిస్తారనమాట. నిజానికి చెప్పాలంటే ఇంత అరుదైన వస్తువులు ఎలా సేకరించి అన్ని ఒక చోట గ్యాదర్ చేసి చక్కగా అమర్చి చక్కగా పెట్టుండారు. నాకైతే మతిపోయింది బాబోయ్. ఇదిగో చూసారా, ఇదైతే గుమ్మండి. అందులో ఒడ్లు పోసేసి పైన అలాగా కప్పి పెడతారనమాట. ఇవి బయట పోసి వేసే చిన్న చిన్న గుమ్మీలి. చూడండి ఎడ్ల బండి. ఇప్పుడు ఎక్కడ కనిపించదు ఎడ్ల బండి రియల్ గా చూద్దామంటే, కానీ ఇక్కడైతే చక్కగా గుర్తుగా పెట్టేశారు. అబ్బబ్బా, ఇక్కడ చూడండి రోలు ఉంది, దానిపైన రోకలు ఉన్నది. చూడండి ఎంత బాగుందో. అట్లా కూడా ఇలాంటి రోళ్లు వాడేది వాళ్ళు. అదే మంచిదిలేండి, రోళ్లు వాడే మంచిగా ఆ కాలం మనుషులు మంచిగా ఎక్కువ కాలం గట్టిగా స్ట్రాంగ్ గా ఉన్నారు. ఇప్పుడు మిక్సీలు, గ్రైండర్ వాడుతూ అంత తుస్సే. ఇదిగో చూసారా, గుర్తుందా మీకు? గత వీడియోలో ఒక షార్ట్ చేసి నేను పెట్టాను, మేకల పాక ఎలా ఉంటుందో అచ్చం అలాగే ఉంది కదా. ఇక్కడ చూడండి
నేనైతే చిన్నప్పుడు ఇలాంటి ఎడ్ల బండి ఎక్కి శుక్రవారం సంతకని వెళ్ళేదానండి. అక్కడ వెళ్ళి సంత నుంచి మళ్ళీ అదే బండిలో తిరిగి వచ్చేవాళ్ళు. మీరైతే ఇలాంటి బండి ఎక్కి ఉంటే కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. రకరకాల రూమ్స్ అయితే ఉన్నాయి. ఆ రూమ్స్ కు తగ్గట్టు రకరకాల అల్లికలు వేసి అలంకరణ చేసి చక్కగా నీట్గా పెట్టున్నారు. చూడండి ఇవి ఎంత బాగున్నాయో, చెక్కతోనే ఎలా చెక్కబడి చక్కగా నీటుగా పెట్టున్నారో, బాగున్నాయి కదా. అడవులైతే అంతరించిపోతున్నాయి. ఇలాంటి చెక్కలతో చేసిన వస్తువులైతే మ్యూజియంలో చూస్తామేమో భవిష్యత్తులో. ఇదేంటో తెలుసా, చేపలు పట్టడానికి ఉపయోగిస్తారు. మా చిన్నుగాడైతే బయటికి వెళ్ళి ఆడుకుందామని ఒకటే గోల చేస్తున్నాడు అనమాట. త్వరగా అందుకే చూపించుకొని బయటికి వెళ్దాం అనుకుంటున్నాను నేనైతే. ఇదేంటో నాకైతే అర్థం కావట్లేదు కానీ దీని పక్కనైతే ఎద్దు కొమ్ములు, జింక కొమ్ములు లాంటివి అయితే కనబడుతున్నాయి. ఇవైతే బాణాలండి. ఆదివాసులు వేటల్లో నుంచి వచ్చారు. బాణాలు, కొడవళ్ళు, కత్తులు, గొడ్డెళ్ళు ఆ కాలంలో వాడిన వస్తువులు ఉన్నాయన్నమాట. ఇక్కడైతే ఆది మానవుల కథను తెలుపుతూ బొమ్మలైతే ఉన్నాయి. ఇక్కడ మా చిన్ను అయితే బాగా అల్లరి చేస్తున్నాడని బయటికైతే తీసుకొచ్చేసాను. ఎందుకంటే పక్కనే చూసిండు కదా ఆడుకునే బొమ్మలు, వస్తువులు అన్ని. అందుకే ఇంక నన్ను అస్సలు అక్కడ ఉంచలేదన్నమాట. అందుకే ఎక్కువ వీడియో తీయలేకపోయాను. బయటికైతే వాడిని ఆడిపించకపోతే ఇప్పుడు నా దుంప దించుతాడు. తీసుకెళ్తాను. ఇప్పుడు వాడు ఎలా ఆటలాడతాడో చూడండి మీరే. అబ్బా ఇక్కడ పైన చూడండి ఎలాగ డోలు కొడుతున్నది, ఎంత బాగుంది కదా. అబ్బా అదిరిపోతుంది కదా. సాయంత్రం అయితే లైటింగ్ తో అబ్బా తల మెరిచిపోతా ఉంటుంది మ్యూజియం మొత్తం. మీరు ఎప్పుడైనా రావాలనుకుంటే సాయంత్రం పూటే రండి. సాయంత్రం పూట వస్తేనే కలర్ఫుల్ గా లైట్లతో బాగా ఉంటుంది. ఇక్కడైతే టికెట్ తీసుకుని లోపల పిల్లల్ని తీసుకెళ్లాలండి. అయితే చిన్న బోర్డుల మీద పిల్లలు సరదాగా ఎక్కి కూర్చున్నారనమాట. అక్కడ పొరపాటున అలాగే పడిపోయారనుకో, పట్టుకోవడానికి మనిషి కూడా పక్కనే ఉంటాడు. మా చిన్నుని చూడండి ఎప్పుడెప్పుడు మా అత్త అక్కడ తీసుకెళ్తాదా అని నా వైపు చూస్తాడు, వాళ్ళ మామ వైపు చూస్తాడు. అయినా నాకు భయం వేస్తుంది. అల్లరోడు కదా, పడిపోతాడని నాకు ఒక్కొక్క భయం వేస్తుంది. అందుకే నేను తీసుకెళ్ళలేదు. మీకు చెప్పలేదు కదా బాబు గురించి. అయితే సొంత మా మేనల్లుడు, మా తమ్ముడు కొడుకు. ఇక్కడైతే ఆడుకునేకి అన్ని రకాలతోని ఒక గ్రౌండ్ అయితే ఉందండి. ఇక్కడ వదిలేస్తున్నాను మా చిన్నునైతే. ఇంతసేపు అయితే నేను చేయి పట్టుకొని తాడుతో కట్టేసినట్టు పట్టుకొనే ఉన్నానన్నమాట. ఇప్పుడు ఒక్కసారి వదిలేయగానే చూడండి నా చేతికి కూడా దొరకడిగా ఎన్ని ఆటలు ఆడతాడో చూడండి. ఎన్నెన్నో చూపిస్తాడు. మా అత్త చూస్తుందని ఈ రోజు. కొన్నిసార్లు పిల్లల్ని మట్టిలో కూడా వదిలేయాలి. పిల్లలు మట్టితో ఆడుకుంటేనే మట్టి కూడా మేలు చేస్తుంది మనకి, పిల్లలకి. ఎక్కుతూ జారుతూ భలే సంతోషపడిపోతున్నాడు మా అల్లుడైతే. చూడండి వారి ఆనందం చూసి నాకైతే ఎంత సంతోషం వేసిందో. చూడండి ఎన్ని విచిత్రాలు ఎక్కుతున్నాడో. నాకైతే కాసేపు ఒక పక్క భయం ఉన్నది, ఎక్కడ తగిలించుకుంటాడో ఆటలాడే క్రమంలో అని. అయినా పర్వాలేదు, బానే ఆడాడు కుచ్చేపైన. ఇంకా వీడికైతే రెక్కలు ఒక్కటే లేవు. రెక్కలుంటే కనుక చేతికే దొరకడు, ఎగిరిపోతాడు. ఈ ట్రైబల్ మ్యూజియం భద్రాచలంలోని ITDA పక్కనే ఉంది. తప్పకుండా చూడదగ్గ మంచి ప్రదేశం. సాయంత్రం పూట చల్లటి వాతావరణం, పిల్లలతోటి మంచిగా ఆట విడుపుగా ఉంటుంది. నాకైతే ఆకలి వేసేస్తుంది. మా చిన్ను అయితే ఇంకొచ్చేపు ఆడుకుందామని మారం చేస్తున్నాడు. అయినా సరే ఏదో ఒక సర్ది చెప్పి టైం అయిపోతుందని చెప్పేసి తీసుకొచ్చేసినాను నేనైతే. అయినా వచ్చి సంతోషంగానే బండి ఎక్కాడు. చూడండి వాళ్ళ మామయ్యతో కలిసి టాటా బాయ్ చెప్తున్నాడు. ఈ వారంలో ఏ వీడియో పెట్టాలో తెలియలేదండి నాకైతే. నెక్స్ట్ అయితే క్యాంపింగ్ వీడియో రాబోతుంది, తప్పకుండా చూసేయండి. ఈ చిన్న వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నేనైతే మా ఆదివాసుల కల్చర్ గురించి నాకు తెలిసింది కొంచెమే నేను ఎంతో కొంత చూపించాను. నచ్చినట్టయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి. నెక్స్ట్ రాబోతున్న క్యాంపింగ్ వీడియో కోసం అయితే రెడీగా ఉండండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసేయండి ఫ్రెండ్స్.